హలో అందరికీ వెల్కమ్ టు శిరీష అంజూరి ఛానల్. అసలు కొన్ని న్యూస్లు వింటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏమైపోతారా అని భయమేస్తుంది. అసలు ఎవరి కోసం ఎందుకు ఎవరిని చంపుతున్నారో కూడా అర్థం కావట్లేదు. న్యూస్ ఓపెన్ చేస్తే చాలు ఎవరో ఒకరిని చంపేసినట్టే వస్తుంది. పిల్లల్ని తల్లులు చంపుతున్నారు, తల్లుల్నేమో పిల్లలు చంపుతున్నారు, లేదంటే హస్బెండ్ని చంపేస్తున్నారు. కానీ ఇలాంటి న్యూస్లు ఎప్పుడో ఒకసారే వినేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు డైలీ ఒక న్యూస్ వస్తుంటే మనకు కూడా కామన్ అయిపోయింది. ఆహా, చంపేశారు అంతేలే అన్నట్టు అయిపోయింది. రీసెంట్గా మొన్న ఒక న్యూస్ విన్నాను. ఒక కన్న తల్లి కన్న బిడ్డను చంపేసిందంట. అది కూడా తన బిడ్డ తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉంది అని చెప్పి ఆమె అతన్ని పెళ్లి చేసుకుందామా అనుకుందంట. అయితే అతన్ని అడిగితే నీకు బిడ్డ ఉంది కదా ఎట్లా చేసుకుంటానని అడిగితే ఈ బిడ్డే కదా అడ్డుగా ఉందని చెప్పి బిడ్డను చంపేసిందంట. కూడా ఎలా అంటే టెర్రస్ మీద డ్రమ్ ఉంటుంది కదా, వాటర్ డ్రమ్ము, దాంట్లో బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ బిడ్డని వాటర్ డ్రమ్లో వేసిందంట. వేసి కనిపించట్లేదు అని చెప్పి డ్రామాలాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి చూస్తేనేమోంచి డ్రమ్లో ఉందంట. ఆ డ్రమ్ముకి పాప హైట్కి అసలు సంబంధం లేకపోయేసరికి పోలీసులకి ఎందుకో డౌట్ వచ్చి అసలు ఏంటి ఏమైంది అని చెప్పి గట్టిగా నిలదీస్తే అప్పుడు ఈమె చెప్పిందంట ఇలా అని. ఒక కన్న బిడ్డకి తల్లి దగ్గరే సేఫ్టీ లేనప్పుడు బయట ప్రపంచంలో ఉంది అంటే అసలు నమ్మడానికే వీల్లేదు అనిపిస్తుంది కదా. మనుషులు ఇంత క్రూరంగా ఎట్లా తయారయ్యారో అస్సలు అర్థం కావట్లేదు. మారిపోయింది, జనరేషన్ మొత్తం మారిపోయింది. మన అమ్మలు ఆ టైంలో ఎంత కష్టమైనా సరే మగవాడు మంచివాడు కాకపోయినా కూడా పిల్లల్ని కష్టపడి పెంచుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం పిల్లల్ని చంపేస్తున్నారు. ఇలా చేస్తే దొరకమనుకుంటున్నారో లేదంటే చేసిన కొన్ని రోజులు శిక్ష అనుభవించి బయటకు వచ్చి మళ్ళీ మా లైఫ్ మాకు ఉంటుందా అని ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా భయం అనేది ఉండాలి. ఎన్ని చెప్పుకున్న వేస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. భయమేస్తుంది, బాధేస్తుంది. మా తర్వాత ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఇంకెంత క్రూరంగా అయిపోతారా అని చెప్పి ఒక్కొక్కసారి ఆలోచించుకుంటేనే ఏమీ అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం నిజం, ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇట్లా ఉండిపోతేనే బెటరు. ఆల్మోస్ట్ ఇప్పుడే చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నారు. అలాగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఏ పెళ్ళిళ్ళు ఏమీ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్నామా తిన్నామా పోయామా అన్నట్టు ఉంటే బెటరు. ఎందుకంటే చేసుకొని వాళ్ళని చంపి వీళ్ళని చంపే దానికన్నా సింగిల్గా మీకు నచ్చినట్టుండి పోండి. మనుషులు మాత్రం చంపకండి. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం ఉంటుంది. నాకు తెలిసి ఖాళీగా ఉండి ఏ పని పాటు లేకుండా ఉంటారు చూడండి, వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తుంది. సో మనిషి అన్నాక ఏదో ఒక పని చేసుకొని బతకండి, అప్పుడు ఎలాంటి ఆలోచనలు రావు. మీ లైఫ్లో మీకేమైనా స్టోరీస్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఇట్లాగే చెప్తాను మీ గురించి కూడా. బాయ్.